ఈరోజు మనం తాపత్రయాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. తాపత్రయాలు, త్రయం అంటే మూడు, తాపం అంటే బాధ, దుఃఖం, తాపం కలిగించడం. మన జీవితంలో అందరికీ ప్రతి ఒక్కళ్ళకు వచ్చేవి తాపత్రయాలు. అంటే ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని మూడు రకాలు. ఆధ్యాత్మికం వచ్చి మన శరీరానికి వచ్చేవి. మన శరీరానికి వచ్చేవి కూడా రెండు రకాల బాధలు. ఒకటి శారీరకం, రెండు మానసికం. శారీరకంగా వచ్చేవి కఫ, వాత, పిత్త వాటి ద్వారా వచ్చే వైషమ్యాల వల్ల వచ్చేవి, ఆ రోగాలు వచ్చేవన్నీ కూడా శారీరకం. మానసికం వచ్చేసి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాల వల్ల మనకు తెలియకుండానే మనసులో దిగులు, విచారం, శోకం, మోహం అన్నీ కలుగుతుంటాయి. అవంతా ఆధ్యాత్మిక బాధలు. ఈ బాధలు మనం తప్పించుకోలేమా అంటే శారీరకం వచ్చే వాటిని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మానసికంగా వచ్చేదానికి మనమే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉంటే మనమే మన లోపాలను సర్దిద్దుకోగల పరిస్థితి వస్తుంది. అంత గొప్ప స్థితి మన వేదాంతంలో ఉంది, మన భగవద్గీతలో ఉంది. భగవద్గీత చదువుకుంటే మానసిక రోగాలు సగం వరకు పోతాయి. అంత గొప్ప స్థితి ఉంది. ఇంకా ఆది భౌతికం. భౌతికం అంటే మన శరీరం లాంటి శరీరాలు, మన చుట్టూ ఉన్న జీవరాశి, ఒక చీమ, దోమ మొదలుకొని క్రూర మృగాల దాకా అన్నింటి వల్ల మనకు వచ్చే బాధలు, దుఃఖం దానివల్ల వస్తుంది. ఇంకా వాటినిట్ట తొలగించుకోవాలంటే వాటికి మనకు మార్గాలు ఉన్నాయి. మానవులకి తెలివి ఇచ్చాడు కదా భగవంతుడు. అందువల్ల వాటన్నింటికి మనం ఇప్పుడు చూస్తున్నాం. దోమలు పోగడం కోసం ఎన్ని మందులు కనిపెట్టుకున్నాం. ఇంకా చీమలకు మందు కనిపెట్టాం. ఇంకా పాములు, వాటి అన్నింటికి మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే అన్నింటి జీవరాశితో మనం పోరాటం చేస్తూనే ఉండాలి. ఆది భౌతికం అంటే అది భౌతిక మనలాంటి శరీరాలతో ఉన్న సమస్త జీవరాశితో మనకు వచ్చే ఇబ్బందులు, ఆ దుఃఖం మనకు వస్తూనే ఉంటుంది. ఇంకా ఆది దైవికం. దైవం వల్ల వచ్చే దుఃఖం. ఇప్పుడు మనకు కరోనా వచ్చింది, సునామీలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు వచ్చే ఆది దైవికం. అది ప్రకృతి యొక్క విలయ తాండవం. దాన్ని మనం తట్టుకోలేం, మనం నివారించలేం. దానికి భగవంతుడే నివారించగలడు. ఎందుకంటే భగవంతుడు కల్పించింది కాబట్టి. భగవంతుడు కల్పించాడంటే కల్పించడు. మనం కానీ ప్రకృతికి ద్రోహం చేస్తేనే ప్రకృతి విజృంభిస్తుంది. విజృంభించి మన మీద కక్ష తీర్చుకుంటుంది. అంటే ఇప్పుడు మనం చెట్లు తీసేసాం, నీరు లేకుండా పోతుంది. అడవులు నరికేసాం. ఇవంతా మనం చేసుకునే మన స్వయంకృతాపరాధమే. ఆది దైవికంగా వచ్చేవని స్వయంకృతాపరాధాలే. మనం చేసుకున్నవే మనకు ఎదురు తిరిగి కొడతాయి. అటువంటి పరిస్థితి ఉంటుంది ప్రకృతిలో. కాబట్టి ప్రకృతి నియమం. ప్రకృతికి నువ్వు ఏమిస్తావో దానికి పదింతలు మనకిస్తుంది. అది అంత బాధ ఇస్తుంది. సుఖం ఇచ్చావా ప్రకృతికి, నీకు పదింతలు సుఖం ఇస్తుంది. దుఃఖం ఇచ్చావా, నువ్వు ఇంతెందుకు మనమే తెలుసుకోవచ్చు. మనం ఎదుటి వాళ్ళు నవ్వుతూ మాట్లాడితే మనం నవ్వుతారు. మనం కోపంతో మాట్లాడితే అంతకన్నా కోపంగా మాట్లాడతారు. అంటే ఏంటి, ప్రకృతిలో ఉండే సహజమేంది, ఏది ఇస్తావో అది పదింతలుగా మనకు వస్తుంది. భగవంతుడి మీద భక్తి కూడా అంతే. నీవు ఒక వంతు ఇస్తే ఆయన 10 అడుగులు వేసి మన ముందుకు వచ్చేస్తాడు. ప్రకృతి నియమం అది. కాబట్టి ఆది దైవికం అని మాత్రం అది మనమే నివారించగల స్థితి ఉంటుంది. కానీ దానికి మాత్రం భగవంతుడు నిర్ణయించిన ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం వెళితే దాన్ని కూడా మనం జయించవచ్చు. అంత స్థితి ఉంటుంది. దానికి ఆ దుఃఖాన్ని కూడా మనం పోగొట్టుకునే స్థితి మాత్రం ఆ దైవ బలంతోనే ఉంటుంది. ఎక్కడ సమస్య ఉందో అక్కడే పరిష్కారం కూడా పెట్టేశాడు భగవంతుడు. మన శరీరానికి వచ్చే ఆధ్యాత్మికమైన బాధలు కానీ, ఆది భౌతికమైన ఇతర జీవరాశితో వచ్చే సమస్యలు కానీ, ఆది దైవికం ద్వారా వచ్చే సమస్యలు కానీ అన్నిటికీ పరిష్కారాలు పెట్టేశాడు. పెట్టకుండా భగవంతుడు వదలలేదు. కాబట్టి మనం ఆ సమస్యను గుర్తించి చేయగలిగితేనే. సమిష్టిగా వచ్చే వాటిని మాత్రం మనం నివారించలేము. ఎందువల్ల సమిష్టిగా ఉండేవాడంతా కూడా ప్రకృతికి ఏం ద్రోహం చేస్తారో తెలియదు, ఎవరేం చేస్తారో తెలియదు. దానివల్లనే ప్రకృతి విజృంభిస్తుంది. ఈ విధంగా ఈ 3 తాపత్రయాలు పోగొట్టే శక్తి భగవంతుడికి ఉంది. కాబట్టి భగవంతుడే మనం సృష్టించాడు కాబట్టి ఆయనే ఈ 3ని తొలగిస్తాడు. అంత గొప్ప స్థితి ఉంది. ఇవే తాపత్రయాలు అంటే. ఇంకొక అంశంతో కలుసుకుందాం.